రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యానర్ చూడొచ్చు. బరాజులు సేఫ్ అంటూ కూడా ఇక్కడ వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా కాళేశ్వరంపై రేవంత్ సర్కారు కుట్రలు మరోసారి పటాపంచలు అయ్యాయి అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం మేడిగడ్డ 7వ బ్లాక్లోనే స్వల్ప లోపాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే సాంకేతిక పరీక్షల్లో కూడా నిజాలు వెల్లడైనట్టు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. గతంలోనే ఇంజనీర్లు కూడా ఈ అంశాన్ని వెల్లడించారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టులో నాణ్యత లోపాలు లేవని తేల్చేసిన CWPRC అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే CWPRC చెప్పినటువంటి విషయాలు ఇవి. దానికి సంబంధించి మనం డీటెయిల్ చూస్తున్నాం. తెలంగాణ జీవధార అయినటువంటి కాళేశ్వరం నిలిచి గెలిచింది అంటూ కూడా చెప్పొచ్చు. కూలేశ్వరం అంటూ చేసినటువంటి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి కుట్రలు అన్నీ పటాపంచలయ్యాయి అంటూ కూడా ఇక్కడ ఈ వార్తను బట్టి, ఈ నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసినటువంటి అనంతరం అన్నారం, సుందిల్లా బ్యారేజీలు పూర్తి నాణ్యతగా ఉన్నాయని, మేడిగడ్డ బ్లాక్ 7లో స్వల్ప లోపాలు ఉన్నాయని CWPRC సెంటర్ ఫర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్ధారించినట్టు తెలిసింది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వార్తకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది అంటూ రేవంత్ సర్కారు చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది. కేసీఆర్కు పేరొస్తుందనే కారణంతోనే ప్రాజెక్టును పడవ పెట్టినటువంటి వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయకుండా 2.5 ఏళ్లుగా ప్రభుత్వం పనినటువంటి కపట నీతి బట్టబయలైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అంటించాలనే హస్తం పార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ఆడినటువంటి దుష్ట నాటకాన్ని మొత్తానికి పటాపంచలు చేసినటువంటి అంశం ఆ నివేదికతోటి అని చెప్పేసి చెప్పినటువంటి అంశం క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే మంత్రి గారి షాడో CCLA అంటూ కూడా మరొక వార్త చూడవచ్చు మనం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా అనధికారిక రెవెన్యూ పాలన కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే కోకాపేటలోని అద్దాల మేడలో కార్యాలయం, ప్రైవేటు సైన్యం కూడా అక్కడ తిష్టవేసి ఈ విషయాల గురించి మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాగే డజనుకు పైగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల రిటైర్డ్ అధికారులు అంటూ కూడా అక్కడ ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. తాజాగా చేరినటువంటి మరో 2 రిజిస్ట్రేషన్ శాఖ రిటైర్డ్ ఆఫీసర్లు ప్రైవేటు సైన్యానికి నెలకు 2 నుంచి 5 లక్షల చొప్పున జీతభత్యాలు ఇస్తూ ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఏ పని జరగాలన్నా కూడా షాడో నుంచి ఆదేశాలు వెళ్లాల్సిందేనంట. ఫైళ్ళు, జీవోలన్నీ ఇక్కడే తయారు చేస్తారట. సచివాలయం నుంచి విడుదల కూడా చేస్తారట. అలాగే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలే టార్గెట్గా వీరు ఎంచుకున్నారని చెప్పేసి ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. జిల్లా రిజిస్ట్రార్లుగా ఓడీలపై తిష్టవేసినటువంటి సొంత అధికారులు అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. అలాగే 22A నిషేధితంలో కూడా మార్పులు చేర్పులకు ఇక్కడే సెటిల్మెంట్లు జరుగుతాయట. ఏదైతే రిజిస్ట్రార్లు, RDOలు, MROలకు మంత్రి PA బెదిరింపులు సంబంధించి కూడా వార్త చూడొచ్చు మనం. దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ సర్కారులో చీకటి సామంతులు రాజ్యమేలుతున్నారు. ముఖ్య నేతలు, కీలక నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ షాడోలు సమాంతర అధికార వ్యవస్థను నడుపుతున్నారట. ఓవైపు అధికారికంగా జరగాల్సినటువంటి పనులను కూడా అనధికారికంగా చక్కబెడుతూ, మరోవైపు భూదందాలు, సెటిల్మెంట్లతో 100 కోట్లు కొల్లగొడుతున్నారట. ఇప్పటికే షాడో CMO వ్యవహారం రచ్చకెక్కి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు షాడో CCLA తెర మీదికి వచ్చారు. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా నడుస్తుందట. ప్రత్యేక కార్యాలయం, అలాగే రిటైర్డ్ అధికారులతో కూడినటువంటి ప్రైవేటు సైన్యంతో భారీ భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నదని రెవెన్యూ వర్గాల్లో హాట్గా చర్చ జరుగుతుంది. ఈ అంశం సంబంధించి అనేది ఇక్కడ ఈ వార్త సారాంశం. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే భూభారతిలో కాంగ్రెస్ నవలపాలు అంటూ కూడా భూభారతి తోటి జరుగుతున్నటువంటి పాలన కావచ్చు, అందులో పొందుపరిచే విధానం కావచ్చు, నవ్వుల పాలవుతుందంట భూభారతి 22A పేరిట భూదోపిడీ జరుగుతుంది. అలాగే సెటిల్మెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి మన వార్త చూడొచ్చు. కావాలనే నిషేధిత జాబితాలో చేర్చి 50% కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇష్టానుసారంగా 30 నుంచి 40 నుంచి 50% దాకా పోయిందంటే ఎట్లా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే నిషేధిత జాబితాలో చేర్చి తర్వాత వీళ్ళు చేస్తున్న నాటకం ఏంటంటే పర్సంటేజ్లు ఇస్తే తప్ప దాన్ని రెగ్యులర్ చేయడం, లేకుంటే ఏదో ఒకటి చేయడం, దాన్ని మొత్తానికి పర్సంటేజ్ల కోసమే అలా నిషేధిత జాబితాలో పెడుతున్నారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా ఈ వార్తను చూడొచ్చు. రేవంత్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా
స్పందించారట, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంట, చాలా రోజులకు స్పందించారు ఎట్టకేలకు. దానికి సంబంధించి వార్త చూడవచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంటి పిల్లర్ ఉన్న వైరుకు ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యాదగిరి అడ్డుకుంటున్న పోలీసులు. ఏదైతే ఈ రాజ్యం ఏలేటోడు కూలిపోను అంటూ కూడా ఆయన ఆరోపించారు. దానికి సంబంధించి చూడొచ్చు వార్త. అభివృద్ధి చేస్తున్న ఓట్లేస్తే మా ఇండ్లనే కూలుస్తుండు, సర్కారుపై కూల్చివేతర బాధితుడి శాపనార్థాలు పెడుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఏదైతే సీఎం ఇలాకాలో పేదోడి ఇంటిపైకి బుల్డోజర్లతోంది, అడ్డుకొని ఆత్మహత్యకు యత్నించినటువంటి యజమాని. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. ఇక డీటెయిల్స్గా చూసే వార్త కొన్ని డీటెయిల్గా చూద్దాం. 22A పైన సర్కారును వదలమంటూ కూడా దీనికి సంబంధించి ఏదైతే బోడుపల్లి లక్ష్మీ గణపతి కాలనీ వాసులకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారో దానికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ప్రజల హక్కులను కాలరాసే ధైర్యం ఎవరికి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రక్షణగా ఉండాల్సినటువంటి చట్టం భక్షణగా మారిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్తలు వచ్చాయి. 22A బాధితులు రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ తలుపులు తడుతున్నారు, వారికి సంబంధించినటువంటి బాధ వెల్లడించుకుంటున్నారు, అలాగే వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. వారికి న్యాయం జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ సంబంధించి నాయకులను కలిసి వినతి పత్రం అందజేస్తున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం రోజు. ఇక బిగ్ షాట్ కనుసన్నల్లో హకీంపేటలో సర్పంచ్ లేకుండానే గ్రామ సభ నిర్వహించారంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. పరిహారం అడిగిన రైతులను అడ్డుకున్న పోలీసులు. అన్యాయం చేయలేదని చెప్పే ధైర్యం చేయని నేత, అలాగే వాస్తవాలు వెలుగులోకి తెచ్చినటువంటి నమస్తే పైన కూడా అక్కసు వెళ్ళగక్కుతున్నారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా. ఇక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఇతడే ముఖ్యమంత్రి అంటూ మరొక వార్త చూస్తున్నాం మనం. పసికూరను కూడా మేనేజ్ చేయలేడా అంటూ కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చాలామంది చర్చించుకుంటున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటాడు, కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ అధిష్టానం రివర్స్ గేరు, అలాగే ప్రభుత్వాన్ని నడపలేక ఫీట్లు చేస్తున్నారన్న ఆగ్రహం. సిఎల్పీలో ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ పైన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా మీనాక్షికి ఆదేశాలు వచ్చినట్టు ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం వార్తను. మంత్రి కొండా సురేఖ అంశంలో అధిష్టానం రివర్స్ గేర్ వేసిందా? నమ్మి రాష్ట్రాన్ని చేతిలో పెడితే పాలనను పక్కన పెట్టి పార్టీ పరువు, ప్రభుత్వ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఢిల్లీ పెద్దలు నిప్పులు చెరిగినట్టు ఇక్కడ ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపలేక స్వయంకృత అపరాధాలతో రోజుకో సర్కస్ ఫీట్ చేస్తున్నారంటూ కూడా అక్కడ నుంచి అక్షంతలు పడ్డట్టు క్లియర్ కట్గా మనం చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి వార్తకు సంబంధించి మనం డీటెయిల్స్ చూసాం. రైట్, ఈ అంశాలకు సంబంధించి విశేషిద్దాం.